మనకి సూళ్ళూరుపేట దగ్గర ఇస్రో ఎట్లాగో రాబోయేటటువంటి రోజుల్లో అనంతపురం జిల్లా ఒక పాపులర్ అయిపోతుంది రాయలసీమకి సంబంధించి. ఎందుకంటే రాయలసీమలో 4,63,000 కోట్ల పెట్టుబడులతో 4,11,000 ఉద్యోగాల లెక్కతో 239 పరిశ్రమలు పెట్టడానికి అవసరమయ్యేటటువంటి 350 ఎకరాల్లో ఏరో కాంప్లెక్స్, ఇందులో 7,500 మందికి ఉద్యోగాలు, 15,800 కోట్లతో నిర్మాణం, ఏడీఏ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నిర్మాణం, అనేక అనుబంధ పరిశ్రమల కేంద్రంగా మారబోతుంది. 5వ తరం స్టెల్త్ సాంకేతికత. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్. అంటే పనిలో పనిగా రాయలసీమ వ్యాప్తంగా మేము ఇంత తెచ్చేస్తున్నామని చెప్తున్నారు. అదంతా ఊహాజనితమైంది లెక్క. కానీ ఇప్పుడు రాయలసీమకి సంబంధించి కీలకమైనటువంటిది మాత్రం ఏరో కాంప్లెక్స్ అన్నటువంటిది. యుద్ధ విమానాల తయారీ. భవిష్యత్తులో యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మన అనంతపురం నుంచి. ఇదిగో పాకిస్తాన్ వాడిని లేపేసింది, చైనా వాడిని లేపేసింది అన్నటువంటి సందర్భంలో ఎక్కడి నుంచి తయారైనాయి అంటే మన రాయలసీమ నుంచి అని చెప్పుకునేటటువంటి ఒక గర్వకారణమైనటువంటి అంశానికి బీజం పడుతుంది ఈరోజు.